ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. బోనులో పడ్డ పిల్ల బచ్చాలు అని ఒక వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, పిల్ల బచ్చాలు అని ఎందుకన్నానంటే, కాపరి అనే హిందుత్వవాది, అలాగే సహనావతు అనే ఇంకొక హిందుత్వవాది ఇద్దరు కూడా నన్ను అంకుల్ అంకుల్ అంటుంటారండి. కాబట్టి నన్ను అంకుల్ అంటున్నారు కాబట్టి, వీళ్ళు నాకు పిల్లలు కాబట్టి, ఈ పిల్ల బచ్చాలు అని చెప్పాననమాట. సరేనా? కాబట్టి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత బోనులో పడ్డ పిల్ల బచ్చాలు అని ఎందుకన్నానంటే, నేను శ్రీనివాస గారికి వీడియోస్ చేశాను, మీకు తెలుసు కదా! బైబిల్‌లో బోకు వంశావళి ఉంది అని చెప్పి ఏదైతే మాట్లాడుతా ఉంటే, నేను భవిష్య పురాణం గురించి అదేవిధంగా బ్రహ్మకు పుట్టినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల గురించి మాట్లాడుతూ, దాంతో పాటు భరద్వాజుడి జననం గురించి, కర్ణుడి జననం గురించి, వ్యాసుడి జననం గురించి మాట్లాడుతా ఉన్నాము. మరి ఆ జననం ఎలాంటివి, పెళ్లి చేసుకోకుండా పుట్టారు కదా! మరి వాళ్ళు ఎలాగా అఫీషియల్ అవుతారు? మరి అది బోకు వంశావళి అవ్వదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ వీడియో చేశాను. పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చా. ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళు టచ్ చేయాలి. ఖచ్చితంగా టచ్ చేసినప్పుడు నాకు దొరుకుతారు. మరి బైబిల్‌లో అలా ఉంది, ఇలా ఉంది అని మాట్లాడుతా ఉన్నారు కదా! మరి వీళ్ళు వీటికి ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా నాకు దొరుకుతారని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నానండి, ట్రాప్ పెట్టి. కరెక్ట్‌గా నా ట్రాప్‌లో పడ్డారు. బోన్‌లో పడ్డారనమాట. బోన్‌లో పడ్డారు కాబట్టి ఇక బయటకొచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు భరద్వాజుడి జననం గురించి, అలాగే కుంతి జననం గురించి, అలాగే వ్యాసుడి జననం గురించి, అలాగే కర్ణుడి జననం గురించి వీళ్ళు అడ్డంగా దొరికారండి మనకి ఈరోజు. వారి మాటలు ప్లే చేస్తాను. ఎక్కడ దొరికారో మాట్లాడదాం. అలాగే అబ్రహాము గురించి కూడా తప్పుగా మాట్లాడారు. అలాగే భవిష్య పురాణంలో కూడా ఒక సందర్భాల్లో మనకు పక్కాగా దొరికారు. అవి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు, బోన్‌లో పడ్డారు కాబట్టి అవన్నీ ప్రూవ్ చేస్తూ ఈరోజు వీడియో ఉంటది. ఖచ్చితంగా ఆసక్తిగా వీడియో మొత్తం చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక వారి మాటల్లోకి వెళ్దాం. పెళ్లి వర్షం చేసుకోవడం కారణం కూడా ఆమె అబ్రహాము విగ్రహ సంబంధుడు. ఏడవయ్యా ఇక్కడ ఖురాన్కి వెళ్తాడు. ఆఫర్ గారు ముష్టేదవా ఈడు గొప్పగా చెప్పుకోవటానికి ఈడు బైబుల్లో పెద్దవాళ్ళని కూడా నాశనం చేస్తాడు. వాళ్ళకి అపవిత్రత అంటగడతాడు వీడు. ఇప్పుడు ఇదే మనం అన్నాం అనుకోండి, అబ్రహాం విగ్రహారాధికుడే అని ఎగిరెగిరి ఇప్పుడు కాపరి గారు, ఇప్పుడు అబ్రహాం విగ్రహారాధి కూడా కాదా అని ఒక చర్చ జరుపుదాం సార్. ఎంతమంది క్రైస్తవులు విగ్రహారాధికుడు అని నమ్ముతారు? డిఫర్ అవుతుందండి, మనకు తెలియదు ఎంతమంది నమ్ముతారు అనేది. వాళ్ళకి సూట్ అయింది అనుకున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ కూడా తీసుకునేటోళ్ళు ఉంటారు. బైబుల్ దరిద్రం అదే కదండి, ఏది అవసరం అయితే దాన్ని తీసుకుంటాడు, అవసరం లేదని పక్కన పడేస్తుంది. వాడు ఆర్గ్యుమెంట్ కి సమర్థించుకునేవి పట్టుకుంటాడు, ఆర్గ్యుమెంట్ కి సమర్థించిన వాటిని వదిలేస్తాడు. అన్ని ఆ రెండు దరిద్రాలు బైబుల్లోనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఆమె అబ్రహాము విగ్రహ సంబంధుడు. వీళ్ళకి ఆ విషయం తెలియదు ముందు. అబ్రహాము విగ్రహారాధికుడు అని నేను మాట్లాడిన మాట వీళ్ళు ప్లే చేశారు కదా! ఇది ఎందుకన్నాను, ఏ సందర్భంలో అన్నాడంటే, ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయ్యను హేబేల్ తర్వాత ఆడవాళ్ళు పుట్టుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళనే చేసుకుంటారు. వీళ్ళు పుట్టినటువంటి పిల్లలే వాళ్ళకి పుట్టినటువంటి చెల్లి వరుస వాళ్ళనే చేసుకుంటారు కదా! అప్పుడు బోకు వంశావళి అవుద్ది కదా అని వీళ్ళు ప్రశ్నించారు. దానికి మనం జవాబు చెప్తూ వస్తున్నాం. ఆదిలో ఫస్ట్‌లో వావి వరుసల కాన్సెప్ట్ లేదు. దేవుడు ఒకళ్ళ నుండి దేవుడు సృష్టి చేయాలనుకున్నాడు కాబట్టి, తర్వాత ఈ వరుసల కార్యక్రమాన్ని దేవుడు పెట్టాడు అని, అది దేవుడి ఇష్టమని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది అర్థం కాలేదు కాబట్టి భవిష్య పురాణం చెప్పాం, సేమ్ ఆదాము అవ్వల నుండే వచ్చారు అని చెప్పి. అంటే దాన్ని వీళ్ళు వక్రీకరిస్తూ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పుట్టిన వాళ్ళని కాదు అని నోటికొచ్చింది మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం చివరిలో. అయితే ఇంకా ఈ విషయం గురించి అర్థం అవ్వటం కోసం ఏం చెప్పానంటే, అబ్రహాము వంశావళి ఏదైతే ఉందో, అబ్రహాం పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విగ్రహారాధికులు అని బైబిల్‌లో ఉంది. కానీ ఈ యొక్క అజ్ఞానులకు తెలియదు కదా! వీళ్ళకి బైబిల్ గురించి తెలియదు, హిందూ గ్రంథాల గురించి తెలియదు. ఏదో తెలిసిన మేధావుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అబ్రహాముని పిలిచే టయానికి, దేవుడు పిలిచే టయానికి అబ్రహాంకి పెళ్ళైపోయింది. శారాయి తోటి పెళ్ళైపోయింది అబ్రహాంకి. అప్పుడు శారాయిని పెళ్లి చేసుకున్నప్పుడు శారాయి అబ్రహాంకు చెల్లి వరుస అవుతుంది. అబ్రహాం తండ్రి ఎవరైతే ఉన్నాడో అతనికి ఒక 2-3 భార్యలు ఉంటే, తర్వాత ఎవరైతే అబ్రహాం ఒక భార్యకి పుడితే ఇంకొక భార్యకి శారాయి పుట్టిందనమాట. అట్లాగా నా సొంత తల్లికి పుట్టిన ఆమె కాదు శారాయి, వేరే అమ్మాయికి పుట్టిన మా నాన్నకి ఉన్నటువంటి మరో భార్యకి పుట్టినటువంటి ఆమె శారాయి అని చెప్పి బైబిల్లో అబ్రహాం చెప్తాడు.
ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే చెల్లివారి సావుని అబ్రహాము చేసుకున్నాడు. దాన్ని వీళ్ళు చాలామంది మతోన్మాదులకు తెలియక బైబిల్‌లో చెల్లిని చేసుకున్నాడు, అబ్రహాము చెల్లిని చేసుకున్నాడు, వావి వరసలు లేని బైబిల్ అంటారు. కానీ నిజానికి అబ్రహాము పిలువబడ్డప్పటికి, దేవుడు పిలువబడ్డ సమయానికెల్లా అప్పటికే అబ్రహాము పెళ్ళయి ఉంది అబ్రహాంకి. అప్పుడు అబ్రహాము అన్యుడిగా ఉన్నాడు, విగ్రహారాధన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇది విగ్రహారాధన ఆచారమే కానీ బైబిల్ ఆచారం కాదని మనం డిఫెన్స్ చేస్తున్నాం. వాళ్ళకి తెలీదు కదా మరి వీళ్ళకి. నేనేదంటే విగ్రహాల్లో ఆచారముగా ఉండింది చెల్లి వరస చేసుకోవటము అని చెప్పిన సందర్భం. కాబట్టి వీళ్ళకి ఏమంటున్నారంటే, నేనేదో తప్పు చెప్పినట్టుగా, బైబిల్ తెలియకుండా మాట్లాడినట్టుగా అజ్ఞానంగా నాటుకొచ్చినట్టు మాట్లాడుతూ నోటి విరోచనాలు చేసుకున్నారు. బైబిల్ చదవండి రా బాబు. ముందు బైబిల్ చదవండి. హిందూ గ్రంథాలు తెలీదు, బైబిల్ గురించి తెలీదు. ఏదో మాట్లాడతారు సోది. సరే చూడండి, బైబిల్‌లో ఉంది ఆ విషయము. అబ్రహాము యొక్క పూర్వీకులు విగ్రహారాధికులని బైబిల్ చెప్పబడుతుంది. అబ్రహాము షారాని చెల్లి వరుస అయినటువంటి షారాన్ని చేసుకునే టయానికి విగ్రహారాధికుడిగా ఉన్నాడు. తర్వాత అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం స్క్రీన్ మీద చూడండి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహ కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. కాబట్టి ఎవరైతే అబ్రహాం పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. తర్వాత దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడని నెక్స్ట్ వచనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాం విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడే చెల్లివారి సావం చేసుకున్నాడు. ఈ ఆచారం మీ దాంట్లోనే ఉండింది. కాబట్టి చెల్లివారి సావం చేసుకోవడం తప్పు అని మీరు అంటే కనుక బైబిల్లో ఆదాము హవ్వల కాన్సెప్ట్లో, మరి ఇక్కడ అబ్రహాం విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు చెల్లివారి సావం చేసుకున్నాడు కదా, అది కూడా తప్పు అంటారా అనేది ఒక నా ప్రశ్న. ధర్మబద్ధమైన ప్రశ్న. కాబట్టి బైబిల్ అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో నేను తప్పు మాట్లాడినట్టుగా చెప్పారు. ఇప్పుడు ఎవరు అజ్ఞానులు మీరు తెలుసుకోండి. నెక్స్ట్ అండి. సరే నావలు వెళ్తూ మూడొచ్చింది కదా అని చెప్పి కనేసాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఆ వంశాలు కరెక్ట్ అంటారా? పెళ్లి కాకుండా పుట్టాడు. పోనీ ఇక్కడ సత్యవతి అన్న కన్సెంట్ సార్, ఇది ఛాలెంజ్ చేస్తున్నా సార్. సత్యవతి కన్సెంట్ లేదా అని ప్రూవ్ చేయమనండి. కన్సెంట్ ఇచ్చిందండి ఆమె. పోనీ ఇక్కడ సత్యవతి అన్న కన్సెంట్ సార్, ఇది ఛాలెంజ్ చేస్తున్నా సార్. సత్యవతి కన్సెంట్ లేదా అని ప్రూవ్ చేయమనండి. కన్సెంట్ ఇచ్చిందండి ఆమె. సార్ ఈ ఎంటైర్ లిస్ట్ లో సత్యవతిని అడిగాడు, కన్సెంట్ తీసుకున్నాడు. అవును. పెద్ద ఆయన మరియనే అన్న అడిగాడు ఒక్క మాట అన్న? లేదండి. యెహోవా చెప్పమని చెప్పేసి దేవుడి ఆజ్ఞ నిరర్థకం కాదని చెప్పేసి బెదిరించాడండి. లోకాసు వార్త తీస్తే ఇండైరెక్ట్ గా కాదు, దాని ఏమంటారు, సైలెంట్ బ్లాక్ మెయిల్ లాంటిది అనమాట అది. పరాశర మహర్షి మత్స్యగంధి లేకపోతే సత్యవతితో ఆమె ఇష్టపూర్తిగా చేశాడు, శారీరక సంభోగం ఇష్టపూర్తిగా చేశాడు, బలవంతం చేయలేదు అని మాట్లాడారు. అలాగే మరియని బలవంతం చేశారంటే యెహోవా. బైబిల్లో చూపించండి ఎక్కడైనా బలవంతం చేసినట్టు. మరియ ఇష్టపూర్తిగానే ఆమె కనక గర్భం ధరించడానికి పరిశుధాత్మ శక్తి వలన ఆమె అంగీకరించినట్టుగా బైబిల్లో ఉంది. బలవంతం చేసినట్టు ఉండదు. బలవంతం చేసినట్లుగా మీ గ్రంథంలో ఉంది. మీకు మీ గ్రంథాల గురించి తెలియదు కదా, అందుకే ఇలా దొరుకుతూ ఉంటారు నాకు బోన్లో. చూడండి స్క్రీన్ మీద. మహాభారతము ఆది పర్వము గీతాప్రస్థ అనువాదం పేజీ నెంబర్ 388, అధ్యాయము 104, 11, 12 శ్లోకాలు. ఇక్కడ చూడండి. నేను ఇష్టపడకపోయినా అబలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్సుతో లొంగదీసుకొన్నాడు. లోకానంతా చీకటిలో ముంచి నావలోనే నన్ను కలిశాడు. అంతకుముందు నా దగ్గర చేపల కంపు కొడుతుండేది. ఆ ముని దానిని పోగొట్టి నాకు ఈ దివ్య పరిమళాన్ని ఇచ్చాడు. సత్యవతి భీష్ముడితో చెప్పిన సందర్భాలు ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్గా ఉంది, ఆ మహర్షి నన్ను తన తేజస్సు లొంగ తీసుకున్నాడు. నేను ఇష్టపడకపోయినా అబలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్సు లొంగ తీసుకున్నాడు అని ఉంది. మరి ఆమె ఆయనకి ఎదురు చెప్పే పరిస్థితి లేదు. మహర్షులకు ఎదురు చెప్తే ఏమైనా ఉందా? శపించి పాడదొబ్బుతారు. కాబట్టి అక్కడ సత్యవతి క్లియర్గా చెప్తుంది, తనకి ఇష్టపడకపోయినా, ఇష్టం లేకుండా జరిగింది, అది లొంగ తీసుకున్నాడు స్పష్టంగా ఉంది. ఇలాంటి రిఫరెన్స్ మీరు చూపించండి బైబిల్లో. చూపించగలరా మరే గురించి? ఎందుకు బైబిల్ గురించి తెలియదు, ఎందుకు గ్రంథాల గురించి తెలియదు, ఎందుకు మాట్లాడతారు మీరు? అర్థం కాదు, మేధావుల్లాగా. కాబట్టి ఇప్పుడు ఇలాగ పుట్టాడు మళ్ళీ వ్యాసుడు. పరాశర మహర్షి బలవంతం చేస్తే ఈ యొక్క సత్యవతికి వ్యాసుడు పుట్టాడు. మరి పైగా పెళ్లి కాకముందు పుట్టాడు. కాబట్టి ఇలాంటి కొడుకు
ఏమవుతాడు? మీరు బైబిల్‌లో బోకు వంశాలు అంటున్నారు. ఇలాంటి కొడుకు ఏమవుతాడు అనేది మా ప్రశ్న. మీరు బైబిల్ ప్రశ్నించారు కాబట్టి ఇక్కడ అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ దొరికిపోయారా? బోన్‌లో పడ్డారు ఇక్కడ కూడా. తర్వాత నెక్స్ట్ అండి. దేవుడి మాట నిరర్థకం కాదని. సేమ్ కుంతి విషయంలో ఈమె కదా ఎగబడి మంత్రాన్ని జపం చేసింది, తప్పు కుంతిది అవును. కదా. ముందు దుర్వాసుడు అంటారు, వచ్చిన వాళ్ళు తిరస్కరించలేరమ్మా ఈ మంత్ర ప్రభావాన్ని అని చెప్తాడు ఆయన. ముందు దుర్వాసుడు అంటారు, వచ్చిన వాళ్ళు తిరస్కరించలేరమ్మా ఈ మంత్ర ప్రభావాన్ని అని చెప్తాడు ఆయన. ఈమె కోరుకునేది చెప్తాడు, వరం ప్రసాదిస్తే ఎవరు తిరగా దాన్ని డినై చేయలేరని చెప్పేసి. ఈమె కోరుకునేది చెప్తాడు, వరం ప్రసాదిస్తే ఎవరు తిరగా దాన్ని డినై చేయలేరని చెప్పేసి. ఏమో సూర్యుడిని కోరుకుంటుంది, ఆయన వచ్చి డినై చేయలేడు అన్న, అది అప్పదమ్మా వచ్చానని చెప్పేసి. అది అక్కడ జరిగిద్ది. ఏం నొప్పేంటి? అలాగే ఇది ఒకటే అంటాడు కుంతి సోలమాన్. అంటాడు కదా, సూర్యుడు ఎట్టొకటయ్యా కాదయ్యా, కుంతికి రెడ్ హెయిరింగ్ అండి ఇది, ఎలా పుట్టాడు? రెడ్ హెయిరింగ్ అంటారు దీన్ని. పుట్టాడు అఫీషియల్ గా పుట్టాడా? చెప్పాలి మీరు. అఫీషియల్ గా కాకపోయినా బలవంతంగా కాదు, బలవంతంగా పుట్టలేదు. బలవంతంగా పుట్టాడా? లేదు, ఈమె కోరుకుని పిలిచింది. కాకపోయినా బలవంతంగా కాదు, బలవంతంగా పుట్టలేదు. బలవంతంగా పుట్టాడా? లేదు, ఈమె కోరుకుని పిలిచింది. ఇక కుంతి గురించి మాట్లాడుతూ వీళ్ళు దుర్వాసుడు ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ వరం ఒకసారి కోరుకున్న తర్వాత దాన్ని ఆపటం కుదరదు, డినై చేయడం కుదరదు అని చెప్పి దుర్వాసుడు చెప్పినట్టుగా మాట్లాడారండి. తర్వాత కర్ణుడు బలవంతంగా పుట్టలేదు అని చెప్పి మాట్లాడారు ఈ యొక్క అజ్ఞానులు. చూద్దామండి అసలు గ్రంథంలో ఏముందో చూడండి. మహాభారతము ఆది పర్వము అధ్యాయము 110, పేజ్ నెంబర్ 401, గీత ప్రస్థానవాదం. ఇక్కడ చూడండి, దుర్వాసుడు మంత్రం ఇచ్చాడు. మంత్రంలో ఏం చెప్తాను చూడండి. ఈ మంత్రంతో నీవు ఏ దేవతలను ఆహ్వానించినా వారి అనుగ్రహంతో కుమారుని పొందగలవు. వశీకరణ మంత్రం అన్నమాట. అంటే ఈ మంత్రంతో నువ్వు ఏదన్నా దేవతను ఆహ్వానించావంటే వాళ్ళ అనుగ్రహంతో నువ్వు పిల్లలు పుడతారు నీకు అని చెప్పాడండి. ఓకే, అయితే ఏమేం చేసిందంటే కన్యగా ఉన్నప్పుడే ఆ మంత్రాన్ని వెంటనే, ఇంకా మెచ్యూర్ కూడా అవ్వలేదు, మెచ్యూర్ అవ్వకముందే ఆ మంత్రాన్ని జపించేసింది. సూర్యుడు వచ్చేసాడు, వచ్చేసి ఇక నీకు కడుపిచ్చేస్తాను, నీ గర్భం చేసేస్తాను అని చెప్పి మాట్లాడాడు. అప్పుడు ఏమేమి ఉంటుందో చూడండి. 12 శ్లోకము. తప్పు చేశాను నేను, ఇప్పుడు ఈ మంత్రం చదవకూడదు, చదివేసాను, తప్పు చేశాను. ఈ తప్పునకు నేను తలవంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ప్రసన్నులు కండి. స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి అని ప్రాధాయపడుతున్నామే. తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క మంత్రం చాలా సందర్భాల తర్వాత కూడా మంత్రం చదువుద్ది, కొంతమంది పిల్లలు పుడతారు, అది వేరే విషయం, తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈమె ఆ మంత్రం ఏదైతే చెప్పిన తర్వాత ఎట్ ఫస్ట్‌లో డినే అవ్వదు అని దుర్వాసుడు చెప్పినట్టుగా ఇక్కడ ఉందా అంటే లేదు. అలాగే క్షమించమని అడుగుతోంది, తప్పు చేసిన క్షమించమని అడుగుతోంది, క్షమించలేకపోయారు. ఎందుకు క్షమించలేకపోయారు ఏంటి అనేది దీన్ని కొంచెం వివరంగా చూడాలి. కర్ణుడు బలవంతంగా పుట్టాడా, ఎలాగ పుట్టాడు అనేది మనం వివరంగా చూడాలంటే మరొక గ్రంథంలో వెళ్దామండి, అక్కడ వివరంగా రాస్తారు. అదొచ్చేసరికి శ్రీదేవి భాగవతము, బేతవోలు రామబ్రహ్మ అనువాదం, కేంద్ర సాహితీ అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి గ్రంథం. దీంట్లో 2వ స్కందము అధ్యాయం 6, పేజ్ నెంబర్ 80, కర్ణ జననము అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, దుర్వాసుడు సంతోషించాడు, కుంతికి వరం ఇచ్చాడు. చూడు, వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పాడు. ఓకే, ఆ ప్రకారంగా ఆమె స్మరించింది. సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు, కాంతిమంతంగాను ఉన్నాడు. ఓకే, అతను చూడంగానే ఆ క్షణంలో రజస్వల అయ్యింది అని ఉంది, అంటే అప్పుడు మెచ్యూర్ అయింది. ఓకే, తర్వాత తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడిని నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంతృప్తి చెందాను, ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక, ఈ మంత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్లు, పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదాన, నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుడిని అయ్యాను, సేవించుకో, మంత్రాధీనుణ్ణి అయ్యి వచ్చాను, సన్నిధిలో నిలిచాను అని చెప్పి ఇతను చెప్తా ఉన్నాడు.
తర్వాత ఏమేం జరిగింది చూడండి. అప్పుడు ఈమెమంటుంది కుంతి, సర్వసాక్షి నేను కన్యకను. నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను. దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను. అపవాదు తేవద్దు అని చెప్తుంది. నీకు ధర్మాలు తెలుసు. కాబట్టి ఇలాగా పెళ్లి కాకముందు పిల్లలు పుడితే మరి అది కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి బ్రతిలాడుకుంటుంది. అప్పుడు కర్ణుడు ఏం చేశాడు, అది సూర్యుడు ఏం చేశాడో చూద్దాం. కుంతి నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. అంటే ఇతని పరువు కోసము ఆమె బ్రతిలాడినా సరే, క్షమించమని అడిగినా సరే వినలేదు. ఇతని పరువు కోసము, పైగా కామార్తుడు అయ్యాడు. పరువు కోసం ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుని ఇద్దరిని శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే భయపెడుతున్నాడు. ఇప్పుడు నేను అనుభవించాల్సిందే, కుదరదంటే కుదరదు, లేదంటే కనుక శపిస్తాను నిన్నును, అలాగే నీకు ఆ వరం ఇచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అంటే దుర్వాసుడిని ఇద్దరిని శపిస్తాను అంటున్నాడు. అంటే మరి భయపడరా అండి మరిగా? కాబట్టి ఇక్కడంతా భయపెట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా భయపెట్టి ఆమెతో కలిసి కర్ణుడు జననం అనేది జరుగుద్ది. మరి బలవంతంగా పుట్టలేదు అని ఎట్ట మాట్లాడతారు? అలాగే దుర్వాసుడు ఈ యొక్క మంత్రం చదివిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇంక ఉండరు, ఎట్టి పరిస్థితులు కడుపు చేసే వెళ్తారు తప్ప ఇంకా ఆగరో అని చెప్పాడా? చెప్పలేదు. మీరు పలికింది ఏదైతే ఉందో అది రాంగు. అలాగే బలవంతంగా పుట్టలేదన్నారు, బలవంతంగా పెట్టాడు. ఇక్కడ శపిస్తానని బెదిరించాడు. కాబట్టి ఎవరి చెవులో పూలు పెడదాం అనుకుంటున్నారు పిల్లబచ్చాలు? కాబట్టి ఇక్కడ ఈ విధంగా బందీ అయ్యారనమాట, మన బోన్లో దొరికారు. తర్వాత నెక్స్ట్ అండి, బృహస్పతి, దేవతల గురువు బృహస్పతి తమ్ముడు వారితో చేసినప్పుడు పుట్టాడు కదా. అతను ఎలా పుట్టాడు? ఇట్లా వంశావళి ఎలా అండి? ధర్మగారు మీకు తెలుసా ఇది? భరద్వాజ మహర్షి గురించి చెప్తున్నాడు. ఇవి యాక్చువల్ గా టిపికల్ గా మనం చూస్తే బృహస్పతివి, దేవతలవి ఇవన్నీ సింబాలిక్ స్టోరీస్ అండి. అంటే ఉదాహరణకి తారా శశాంకం కానివ్వండి, సో జరిగి ఉండొచ్చు లేదా జరిగిన దాన్ని కథగా చెప్పారు, ఇవన్నీ ఒకటంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే బృహస్పతి ఉన్నాడు, బృహస్పతికి 3 వచ్చింది, దీనికి లోనయ్యాడు. అంత తోపు బృహస్పతి కూడా. వదిన కనిపించింది, పాపం కడుపుతో ఉన్నామా మమత ఆవిడ పేరు. వెళ్ళాడు, ట్రై చేయబోయాడు, కుదరలేదు, వీర్యాన్ని నేలపైన వదిలేశాడు పేరు. వెళ్ళాడు, ట్రై చేయబోయాడు, కుదరలేదు, వీర్యాన్ని నేలపైన వదిలేశాడు. ఎంత పనికిమాలిన పని చేసినా ఈయన తపశ్శక్తి ఉంది కాబట్టి దాంట్లోంచి భరద్వాజ మహర్షి అని ఆయన పుట్టాడు. కాకపోతే ఆ పుట్టిన సిచ్యువేషన్ వల్ల బృహస్పతి వదిలేశాడు. ఆల్రెడీ కడుపుతో ఉండటం వల్ల మమత వదిలేసింది భరద్వాజ మహర్షిని. తర్వాత మిగతా దేవతల అప్సరసలు పెంచారు. ఇక్కడ ఈ ధర్మ అనే ఈ సహనావతు అనే వ్యక్తి ఏం చెప్తానంటే బచ్చా, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి తమ్ముడు భార్య అయినటువంటి మమత కడుపుతో ఉండగా కామంతో తట్టుకోలేక ఆమెని అత్యాచారం చేయడానికి వెళ్ళాడు. అప్పుడంటే కుదరలేదంట, గుర్తుపెట్టుకోండి, కుదరలేదంట. వీర్యాన్ని బయటకు వదిలేశాడంట. అంటే అక్కడ రేప్ చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడండి ఈ అజ్ఞాని. మన చెవిలో పూలు పెడతా ఉన్నాడు. అక్కడ అలా ఉందో లేదో మనం ఒకసారి గ్రంథం నుండి చూద్దామండి. చూడండి, ఇక్కడ కనపడతా ఉంది కదా గీతా ప్రసన్నవాదమే. వీళ్ళకి ఇష్టమైన గీతా ప్రసన్నవాదాల నుండి తీసుకుంటున్నాను మ్యాక్సిమం. చూడండి, శ్రీమద్ భాగవతము గీతా ప్రసన్నవాదం 9వ స్కందం అధ్యాయం 20 శ్లోకం వచ్చేసరికి 35-36 శ్లోకాలు. చూడండి, ఇక్కడ భరద్వాజుడు జననం అనమాట. చూడండి, దేవగురువైన బృహస్పతి సోదరుడు ఉతద్యుడు, అతని భార్య మమత ఆమె గర్భవతిగానున్నప్పుడు బృహస్పతి ఆమెతో రమించుటకు సిద్ధపడెను. అప్పుడు ఆమె గర్భములోనున్న బాలకుడు దీర్ఘతముడు అనమాట ఆయనను వారించెను. అంతటా అతడు
నీవు గుడ్డివాడివై పొమ్మని గర్భస్థ శిశువును శపించాడు. గర్భంలో ఉండగానే శపించేశాడు. నువ్వు తప్పు పని చేస్తున్నావురా, తప్పురా అని చెప్తే గర్భంలో ఉన్న శిశువుని శపించేశాడు. తర్వాత బలవంతంగా ఆమె ఎడల అత్యాచారం ఉనర్చెను అని ఉంది. కుదరలేదు, వీర్యాన్ని బయటికి వదిలేశాడు, భరద్వాజుడు పుట్టాడు ఉందా అండి ఇక్కడ? ఉందా అంట. ఇవి చూపించరు. ఇవి చూపించకుండా ఓరల్గా మాట్లాడేస్తారు. బైబిల్ విషయంకి వచ్చేసరికి చూపించి మాట్లాడతారు కదా. ఇక్కడ క్లియర్గా అత్యాచారం చేశాడు అని ఉంది. కడుపుతో ఉన్న ఆమెని అత్యాచారం చేశాడు అని ఉంది క్లియర్గా. కడుపులో ఉన్న బిడ్డ తప్పురా బాబు అని చెప్తే ఆడనే గుడ్డోడిని అయిపోయని చెప్పాడు దీర్ఘతముని. కడుపుతో ఉన్న ఆమెని అత్యాచారం చేశాడు. ఇతను దేవగురువు. ఇక్కడ అనేది నేను బోకు వంశావళిలో ఇప్పుడు ఇలా పుట్టారు కదా వీళ్ళు అని అడుగుతున్నప్పుడు మనల్ని అడిగారు కాబట్టి బైబిల్లో బోకు వంశాలు ఉందన్నారు కాబట్టి మరి ఇలా పుట్టిన వాళ్ళు బోకు వంశావళిలో పుట్టిన వాళ్ళు ఎవరా అని చెప్పి మనం ప్రశ్న వేస్తున్నాం. ప్రశ్నకు ప్రశ్న అనమాట. మనం ఏదో తప్పు పట్టాలనో ఇది కాదు కానీ. కాబట్టి ఇక్కడ ఏదైతే ముందు గ్రంథంలో ఉన్నది చెప్పడం నేర్చుకోండి. ఎందుకు కవర్ చేయాలని చూస్తారు అంటే గతంలో మీ దగ్గర ఎవరి దగ్గర గ్రంథాలు ఉండేవి కాదు కాబట్టి మీరు ఏది చెప్పినా విన్నారు. అవి కుదరదు ఇప్పుడు. కాబట్టి ఆ వీర్యం కుదరలేదు, రేపు చేయడం కుదరలేదు, ఆమె ఒప్పుకోలేదు కాబట్టి వదిలేశాడు. ఆ వీర్యాన్ని బయటకు వదిలేస్తే భరద్వాజుడు పుట్టిన చెప్తావా? వచ్చా మీరు ట్రాప్లో పడాలనే చెప్పా. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నారు, బోన్లు ఇరుక్కున్నారు. కాబట్టి చెవులో పూలు పెట్టాలని చూడబాకండి సరే ఎప్పుడైనా సరే. కాబట్టి ఇదండి భరద్వాజుడు జననం. వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత ఆమె మమత వదిలేసి వెళ్ళిపోద్ది, ఇతను దేవగురు కూడా వదిలేసిపోతాడు. అక్కడ కూడా చూసాం పరాశరుడు వ్యాసుడు పుట్టిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు, మత్స్యగంధి వెళ్ళిపోతుంది. అలాగే మనం ఇట్లా సూర్యుడు కూడా పిల్లలు పుట్టించి వెళ్ళిపోతాడు, ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది, వేరే పెంచుతారు. ఇలా జరుగుతుంటుంది అనమాట ఇక్కడ హిందూ గ్రంథాల్లో. కాబట్టి ఇది సందర్భం. తర్వాత ఇంకోటి చూద్దాం నెక్స్ట్. పోనీ ఫస్ట్ 2 తరాలు కజిన్స్ అయినా తర్వాత అంతా ఎంటైర్లీ డిఫరెంట్ బ్యాచ్ అవుతారు. మోర్ దాన్ 3 స్టెప్స్ ఉంటుంది. పోనీ ఫస్ట్ 2 తరాలు కజిన్స్ అయినా తర్వాత అంతా ఎంటైర్లీ డిఫరెంట్ బ్యాచ్ అవుతారు. మోర్ దాన్ 3 స్టెప్స్ ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏదైతే బైబిల్లో ఆదాము అవ్వలకు పుట్టిన వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా, వాళ్ళు ఎలా చేసుకున్నారు, బోకు వంశావళి అని మాట్లాడారు కదా, అసలు సబ్జెక్ట్ అక్కడికి వచ్చింది. మరి వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళు, పెళ్లి కాకముందు పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా మరి బోకు వంశావళి కాదా అనేది ప్రశ్నించడం కోసం మనం ఇవన్నీ లేవనెత్తాం. ఇక్కడ జవాబు చెప్పలేక ఇరుక్కున్నారు. ఇక్కడ వరకు ఇది సబ్జెక్టు. అయితే ఇప్పుడు ఏదైతే బైబిల్లో ఆదాము అవ్వలకు పుట్టిన వాళ్ళు అన్నా చెల్లెలు అవుతారు, వాళ్ళు ఎలా చేసుకుంటారు అన్నప్పుడు మరి భవిష్య పురాణంలో కూడా ఆదాము అవ్వ నుండి నోవా వరకు ఉంది ఇక్కడ. మరి అక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మ్లేచ్ఛ జాతి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా అన్నా చెల్లెలు అవుతారు కదా అని చెప్పి మనం చెప్పాం. చెప్తే ముందు దీన్ని ప్రక్షిప్తం అన్నారు, జవాబు చెప్పుకోలేక ప్రక్షిప్తం అన్నారు. ఇందాక కూడా భరద్వాజుడు జననం గురించి కూడా ప్రక్షిప్తం అని చెప్పబోయాడు, కానీ మళ్ళీ ఇరుక్కుంటానేమని చెప్పి మళ్ళీ ఒప్పేసుకున్నాడు సహనావతు. అయితే ఇక్కడ కూడా ప్రక్షిప్తం అని చెప్పి మాట్లాడుతూ, సరే ప్రక్షిప్తము అయితే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఫస్ట్ ఆదాము అవ్వలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1, 2, 3 జనరేషన్స్ అలా పుట్టిన తర్వాత నుండి వాళ్ళు వరుసల ప్రకారంగా పాటించి ఉంటారు కదా. అంటే 1, 2, 3 జనరేషన్స్ వరకు వాళ్ళు అన్నాచెల్లెలు చేసుకున్నారనే కదా వస్తుంది అర్థము. అంటే అక్కడ మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు దాకా ఏం చెప్పారు, మ్లేచ్ఛ వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళని చేసుకున్నారు, అక్కడ చాలామంది ఉన్నారు వేరే వాళ్ళు చేసుకున్నారు. బైబిల్లో ఆదాము అవ్వలు తప్ప ఎవరు లేరు కదా, వాళ్ళ పిల్లలే కదా, వాళ్ళలో వాళ్ళు చేసుకోవటం బోకు వంశాలు అన్నారు. మీ గ్రంథంకి వచ్చేసరికి ఏమంటున్నారు, వాళ్ళు వేరే వాళ్ళని చేసుకున్నారు అన్నారు. అది కల్పించారు మీరు, అలా లేదు, వేరే వాళ్ళు చేసుకున్నట్టు లేదు. కానీ మీరు అలాగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఒకవేళ అంటే మళ్ళీ గ్రంథం దాటి మాట్లాడితే మళ్ళీ ఎక్కడ తప్పు చేసిన వాళ్ళం అవుతామో, మనం కర్మ చేసి పాపం చేసి మళ్ళీ ఏ జనములు ఏ పొందులుగా కుక్కలుగా పుడతాము కదా అని భయం వేసినట్టుంది. మళ్ళీ భయం వేసి ఏమంటారంటే 1, 2 జనరేషన్స్ వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు, 3 జనరేషన్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు వరుసలు పాటించి ఉంటారు అని ఈ కాపరి కానీ సహనావతి కానీ ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఇందులో మహర్షి మధ్యలో బుడంకాయలాగా అడ్డం పడి, మహర్షికి కూడా అది మ్లేచ్ఛ వంశము, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేసుకున్న ఆ ప్రాబ్లం ఏంటి మనకి, వాళ్ళు మ్లేచ్చులు ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మంచోళ్ళు కాదు కదా, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేసుకోవడం మంచోళ్ళు కాదు కదా అంటున్నాడు ఆయన వచ్చి.
విషయం తెలియక మధ్యలో. విషయం ఏంటంటే బైబిల్లో ఆదాము అవ్వలకు పుట్టిన వాళ్ళు ఒకరినొకరు చేసుకుంటే తప్పని మాట్లాడారు కాబట్టి ఇక్కడ మ్లేచ్ఛ వంశం కాన్సెప్ట్ని మాట్లాడుతున్నాం. వాళ్ళు మ్లేచ్చులు చెడ్డోళ్ళే, మ్లేచ్చులు వాళ్ళ వంశం వృద్ధి చెందాలనుకుంటున్నారు. అలాంటప్పుడు వేరే వాళ్ళతో ఎలా కలుస్తారు? ఒక క్వశ్చన్. అలాగే ఆ మ్లేచ్చులకి మహర్షి, నువ్వు జాగ్రత్త విను, మ్లేచ్చులు ఎవరైతే ఉన్నారో మ్లేచ్చులు వాళ్ళ వంశం వృద్ధి చెందుద్ది, ఆదాము అవ్వల ద్వారా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు వృద్ధి చెందుతారు అని చెప్పి విష్ణువు అక్కడ అభయం ఇచ్చాడు వాళ్ళకి. అంటే బైబిల్లో యెహోవా చేసింది తప్పు అంటే కనుక విష్ణువు కూడా చేసింది తప్పే అనేది నా ప్రశ్న. అది నీకు ఇప్పటికైనా అర్థమైందో తెలియదు మహర్షి. అది సబ్జెక్ట్. ఇక్కడ మీరేమన్నారు? ఇంతకు దొరికినటువంటి విషయం ఏంటంటే కాపరి, అదేవిధంగా సహనవతు మీరు అడ్డంగా దొరికింది ఎక్కడంటే 1, 2, 3 వంశాలు ఒకరినొకరు చేసుకున్న ప్రాబ్లం లేదు. తర్వాత 4వ జనరేషన్ 5వ జనరేషన్ నుండి వాళ్ళు వరుసలు పాటించుంటారు అంటున్నారు. అంటే మీకు ప్రాబ్లం లేదని తెలుసు, మనస్ఫూర్తిగా మనస్సాక్షికి మీకు తెలుసు అక్కడ జరిగింది ఏంటనేది. కానీ పైకి బొకాయిస్తుంటారన్నమాట మమ్మల్ని. ఒకసారి మీ మాటలు మళ్ళీ ప్లే చేస్తా వినండి. పోనీ ఫస్ట్ 2 తరాలు కజిన్స్ అయినా తర్వాత అంతా ఎంటైర్లీ డిఫరెంట్ బ్యాచ్ అవుతారు. మోర్ దాన్ 3 స్టెప్స్ ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్లో వెళ్తే కనుక ఇది మనం చూపించినటువంటి శ్రీ భవిష్య మహాపురాణం అండి. దీంట్లో చూపించాము. ఇంకా అంటే అధ్యాయాలు ఎక్కడ క్లియర్గా ఉంటుందని వేరే దాంట్లో చూపించాము. దాన్ని కూడా వీళ్ళు తప్పుపట్టారు. అది పక్కన పెడితే అది అనవసర సబ్జెక్టు. ఇక చూడండి, మ్లేచ్ఛ వంశీయ రాజవర్ణన మ్లేచ్ఛ భాషాదులు అనేది కాన్సెప్ట్. ఇది ప్రతిసర్గ పర్వం ప్రథమ ఖండం. దీంట్లో ఈ యొక్క ఆదాము వంశావళి గురించి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆదాము నామం గల పురుషుడు హవ్యవతి అను స్త్రీ ద్వారా మ్లేచ్ఛ వంశాలను వృద్ధి చేయగలను అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి అంతర్ధానం అయ్యాడు. ఎవరి ద్వారా? ఎవరు? ఈ యొక్క ఆదాము అలాగే హవ్యవతి ద్వారా మ్లేచ్ఛ వంశాన్ని వృద్ధి చేస్తాడా? లేకపోతే వీళ్ళు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేరే వాళ్ళని చేసుకోవడం ద్వారా వృద్ధి చెందుతారన్నాడా? ఒక వంశము, ఒక స్ట్రక్చర్ అంటే ఏదైతే ఉందో అది వాళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా వస్తుంది స్ట్రక్చర్. తర్వాత ఒక జనరేషన్ ఏర్పడిన తర్వాత అప్పుడు రిలేషన్షిప్లు, అత్త మామ, కోడలు, మరదలు, ఈ సంబంధాలంతా కాన్సెప్ట్ వస్తుంది. ముందు ఒకళ్ళ నుండి రావాలి జనాంగం. అదే చెప్తుంది ఇక్కడ. వీళ్ళంటే వేరే వాళ్ళని చేసుకున్నారని ఎలా చెప్తారు? గ్రంథంలో లేకుండా ఎలా చెప్తారు? మేము దీనికి మీకు ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియోగ ధర్మము ఒకళ్ళొకళ్ళు చేసుకోవటమో ఉంది అని అంటున్నారు. అది యాక్చువల్లీ ప్రజాపతుల గురించి చెప్తా ఉన్నారు. మనుష్యులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణుడు వచ్చినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పుట్టాలంటే ఒక స్త్రీ చేయాలి కదా. ఎక్కడుంది హిందూ గ్రంథాలు అంటారు. బాబు, బ్రాహ్మణుడు మగవాడు పుట్టాడంటే స్త్రీ లేకుండా పుడు మళ్ళీ కంటాడ పిల్లలు, ఆ మాత్రం లాజిక్ లేదా? దాన్ని కూడా గ్రంథ రిఫరెన్స్ చూపించమంటారు బుర్ర తక్కువ వాళ్ళు. సరే, పై వర్ణాల వాళ్ళు ఒకరినొకరు చేస్తున్నారు మీరు అంటున్నారు. అది చేసుకునే తప్పు లేదు వాళ్ళ గ్రంథాల ప్రకారంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. శూద్రుడు అనేవాడు ఎప్పుడు కూడా వేరే వర్ణాలతో కలవకూడదు. ఇప్పుడు బ్రహ్మ నుండి వచ్చినటువంటి శూద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ శూద్రుడు ఖచ్చితంగా భార్య లేకుండా ఎలా పిల్లలు కంటాడు? దాని భార్య ఇచ్చాడని ఎలా చెప్తావు? రిఫరెన్స్ చూపించమన్నారు పిచ్చులు. ఇప్పుడు ఈ శూద్రులకి పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళే చేసుకోవాలి తప్ప శూద్రులు అనేవాళ్ళు వేరే వాళ్ళ జాతి వాళ్ళని చేసుకోవడం కుదరదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేసుకోవడం కుదరదు. అది వర్ణ సంక్రమం అవుద్ది. అప్పుడు చండాలులు అనేవాళ్ళు పుడతారు. చండాలులు, నీచులు, ఇలా రకరకాల వాళ్ళ పేర్లు ఉన్నాయి. కాబట్టి శూద్రులు ఎవరైతే బ్రహ్మ సృష్టి ఆరంభంలో బ్రహ్మ కాళ్ళ నుండి వచ్చినటువంటి శూద్రుడు ఎవరైతే ఉన్నాడో అతనికి పుట్టినటువంటి పిల్లల్ని ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటారు. అప్పుడు అది కూడా భోక వంశాలు అంటారా అని చెప్పి నేను అడిగిన క్వశ్చన్. ఇప్పటికైనా బుర్ర పెట్టి ఆలోచన చేయండి. శూద్రుడు అనేవాడు మిగతా వాళ్ళని చేసుకోవడం కుదరదు. ఆడికి పుట్టిన వాళ్ళని వాళ్ళు చేసుకోవాలి స్టార్టింగ్ పర్సన్కి. అది అర్థం చేసుకోవాలి. అలాగే ఈ మ్లేచ్ఛ వంశం నాశనం అయిపోతే నా మ్లేచ్ఛ వంశాన్ని దీవించమని విష్ణువుని అడిగితే కలి, అప్పుడు మీ మ్లేచ్ఛ వంశం ఆదాము అవ్వల ద్వారా వృద్ధి చెందుద్ది అన్నాడు. ఆదాము అవ్వల ద్వారా వచ్చిందంటే వేరే వాళ్ళు కలిశారు, వేరే వాళ్ళతో పిల్లలు పుట్టించారు అని ఎట్లా చెప్తారు మీరు గ్రంథంలో లేకుండా? తర్వాత ఇక్కడ ఏముంది? తర్వాత కూడా చూడండి, దీనివల్ల ఆదాము అవ్వలకు అనేక సంతతి పుట్టారు కానీ అందరూ మ్లేచ్చులే అయ్యారు. అంటే పండు తినటం వల్ల ఏమైందంట, ఆదాము అవ్వలకు అనేక సంతతి, వాళ్ళకు పుట్టారు అనేక సంతతి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టారు. ఏంటో సరే, దీనికి జవాబు చెప్పలేకపోయినా కనీసం శూద్రులు ఎవరిని చేసుకున్నారు? మొట్టమొదటి పుట్టినటువంటి శూద్రుడు
తనకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఎవరిని చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టారు. వాళ్ళకి చెల్లి పుడితే ఆ చెల్లిని చేసుకునే కదా పిల్లలకంటారు. వంశం వృద్ధి చేస్తారు. వేరే వాళ్ళని చేసుకుంటే కుదరదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేసుకుంటే కుదరదు. అది ఖచ్చితంగా ఒప్పుకోదు హిందుత్వము. శూద్రులు అనేవాడు వేరే జాతులతో, పై జాతులతో వాళ్ళు కలవడం కుదరదు. దానికి మీరు జవాబు చెప్పాలి. ఇక హిందూ గ్రంథాలలో అన్నా చెల్లెలు చేసుకునే సందర్భం ఇంకోటి ఉంది. విష్ణువు, లక్ష్మి కూడా కవలలుగా పుట్టి, అన్నా చెల్లెలుగా పుట్టి చేసుకుంటారు. అదొక ప్రత్యేకమైన సందర్భం కాబట్టి నేను కోట్ చేయట్లేదు. అలా కూడా ఉంది. అది కూడా చూపించాలనుకుంటే అది కూడా చూపించవచ్చు. కాబట్టి ఇది ఒక విషయం. తర్వాత మీరేమన్నారు, కుంటివాళ్ళు, గోనివాళ్ళు వీళ్ళు యెహోవా మందిరంలోకి ప్రవేశించకూడదు కదా అని మాట్లాడారు. దాని గురించి వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అమెండ్మెంట్లో కూడా కుంటివాళ్ళు, గుడ్డి వాళ్ళకి లేదు పూజారి ప్రధాన అర్చకత్వ పోస్ట్. బైబిల్లో అలా ఎందుకు ఉంది అంటే వాళ్ళు బలులు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి అర్చకత్వం లేకపోతే ఆ యొక్క యాజకత్వం లేదు. కానీ వాళ్ళు యాజకులు మాత్రమే తినే ఆహారం వాళ్ళు తినొచ్చు. వాళ్ళు తినడానికి పనికొస్తారు కానీ పని చేయటానికి పనికిరారు అనే ఉద్దేశంతో పక్కన పెట్టారు. అంతే తప్ప వేరేదేమీ లేదు. వివరణ ఇచ్చాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, చూడండి. లేవి కాండంలోది. బైబిల్ గురించి ప్రతి ఆన్సర్ మేము చెప్పగలం. మీరే చెప్పలేక ఇలాగా బొక్కబోళ్ళ పడతా ఉంటారు, బోన్లో పడతా ఉంటారు బచ్చాలు. కాబట్టి ముఖ్యంగా ఏదైనా వీడియో చేసేటప్పుడు ఆ నోటి విరోచనాలు చేసుకున్నటువంటి అశ్లీలగాడు ఉన్నాడు కదా, వాడిని తీసుకోబాకండి. అంటే మీరంతా ఈ బూతు బ్యాచ్ అనుకుంటున్నాను నేనైతే. మరి వాడిని కలుపుకుంటే మీరు కొంచెం పద్ధతి కలిగిన వాళ్ళు అనుకుంటే మనం పద్ధతిగా మాట్లాడుకుందాం అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ కౌంటర్ చేయండి. వింటాను. అంతే తప్ప సునకానందం అంటే నోటి విరోచనాలు చేసుకుంటూ వీడియో అంతా కూడా సునకానందం పొందబాకండి. వేస్ట్. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడుకుందాము. అది బైబిల్ మీ డౌట్లు మీరు అడగని క్లారిఫై చేస్తా. ఆ క్లారిఫై చేసే క్రమంలో మీకు జ్ఞానోదయం కలగజేయడం కోసం మీ హిందూ గ్రంథాలు పట్టుకుంటా. అంతే, నాకు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు అవసరం లేదు. కాబట్టి ఇది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సహనావత్తు అలాగే కాపరి బాయ్. కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి. అంకుల్గా చెప్తున్నా. సరే, బాయ్.